ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/2/2026 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు ఫాల్గుణ మాసము శుక్లపక్షము షష్ఠి ఉదయం 9:08 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం సాయంకాలం 4:32 వరకు ఉండి తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 3:58 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:31 వరకు, వర్జము రాత్రి 3:49 నుంచి రేపు తెల్లవారుజామున 5:19 వరకు వర్జము వ్యాప్తి ఉన్నది. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:42కి, సూర్యాస్తమయం 6:17. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా బాగున్నాయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రుణపీడ పరిహారం, రోగనాశనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి కళాశాలలో ప్రవేశం కానీ, మంచి పరీక్షలో విజయం కానీ, అంటే పరీక్షలో మంచి విజయాన్ని సాధించుకోవడం, ఐఎల్సీ జిఆర్ఈ ట్యూబులైన పరీక్షల విజయం, అలాగే ఐఎల్ఎస్లో ముఖ్యంగా విదేశాల వెళ్లి నిమిత్తం రాసిన పరీక్షల్లో తప్పకుండా వీసా ప్రయత్నం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ, లేదా ఇతరత్ర పరీక్షల ప్రయత్నం కానీ సఫలమయ్యే అవకాశాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, వ్యాపార ప్రయత్నాల అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశీ ప్రయాణ లాభాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. మీరు తప్పకుండా పట్టుదలతో అనేక కార్యాలు సాధించే అవకాశాలు, గృహ, ధన, ధాన్య, ఆనంద, వివాహ, సంతాన శుభయోగాలు బలంగా ఉన్నాయి. వీరికి అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కాస్త నిన్నటి ఫలితాలే కనబడుతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, తొందరపాటుతనము, పట్టుదల, అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళడం, దుష్టుల సహవాసం మీకు నష్టాన్ని కలిగించడం, మరకలతో స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్స్ చేసే వరకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కష్టకాలం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బిల్లు తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్లెకి ఇబ్బంది, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి నష్టకాలము, నకిలీ విత్తనాలు బెడదెక్కువ ఉంది, జాగ్రత్త, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మీ సంస్థలు మూతపడే అవకాశం ఉంది. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, విదేశాల, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి మోసపోయే అవకాశం ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వాటిలో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకునే అవకాశాలు, లాటరీల వల్ల తీవ్ర నష్టం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం, మౌనమే సదా శ్రేష్టం, నక్తముగా ఉండండి. భగవద్గీతలో 3 నుంచి 8 అధ్యాయాలు చదవండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, శివాలయంలో అభిషేకం చేసుకోవడం మీకు అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి బంగారం లాంటి అవకాశం, చాలా చాలా అద్భుతమైనటువంటి ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం,
ప్రతి వ్యక్తి నుంచి ఆదరణ పొందుకోవడం, ప్రేయసి పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలత, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, వివాహాద నిశ్చితం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, కళాకారులకు లాభాలు, ఈవెంట్స్ చేసేవారు మంచి ఈవెంట్స్, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి బాగా ఉంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి అభివృద్ధి బాగా కనబడుతోంది. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, బెటర్ ర్యాంక్ పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా మంచి అనుకూలత, వీసా సంబంధ సౌలభ్యం, ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, తప్పకుండా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అభివృద్ధి, ఆనంద యోగం, ముఖ్యంగా విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, ఉద్యోగ మార్పులు కూడా అనుకూలంగా ఉంది, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, వ్యాపార పరంగా వృద్ధి, మంచి వ్యక్తులతో పరిచయం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, ఆస్తి పంపకాలు, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం, భాగస్వామితో అనుకూలవంతమైన అనుబంధాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసిపీలు ఒకటవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి ప్రశాంతత, అనుకున్నది సాధించామన్నటువంటి భావనని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ప్రశాంతతకి మారిపోయే రోజు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్యం, శుభవార్త శ్రవణం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, ఈ రోజు జరిగేటువంటి ప్రతి పనిలో విజయాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా చెప్పవచ్చు, రైతన్నలకి, పూలు పలుకురాయలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనేక రకాల లాభాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, వ్యాపార పరంగా వృద్ధి, ఉద్యోగ పరంగా లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో అనుకూలవంతమైన స్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతత, ధన, ఆరోగ్య, ఐశ్వర్య లాభాలు పొందుకునే శుభతరుడు. ఉద్యోగంలో కూడా మంచి లాభాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పర్వాలేదు, నిన్నటి కన్నా కాస్త మెరుగైన ఫలితాలు. అంటే నిన్న పూర్తిగా ఇబ్బందికర వాతావరణం ఉంది, ఈరోజు కాస్త మీకు మెరుగైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, వాహన యోగము, డ్రైవర్లకి పెంట కలిసి రావడం. అది విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి, అత్యుత్సాహాన్ని వెళ్ళకండి, సమయపాలన ఉంటే కొద్దిగా బెటర్ ర్యాంకులు వచ్చే అవకాశం. అనుకోని కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తప్పించుకొని పై వాళ్ళ, అంటే అధికారులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సహాయ సహకారాలతో మీరు ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం. కొన్ని పనులు పూర్తిగా అనుకూలంగా మారుతాయి, కొన్ని పనులు మాత్రం సగాని వరకు వచ్చి కొద్దిగా ఆగే అవకాశాలు. ముఖ్యంగా ఈవెంట్స్ చేసే వారికి జాగ్రత్తగా ఉండాలి, సగం వరకు పనులే అవుతాయి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార విడుదల మంచిది, చిత్ర నిర్మాణం అంతగా మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి, బట్ వ్యాపార లాభం అయితే ఉంది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం ఉంది. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి ఉంటుంది, కానీ ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి.
సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని అధిగమిస్తే తప్పక ఉద్యోగంలో స్థిరత్వము, ఆనందయోగం ఉంటుంది. విదేశీ ప్రయాణానికి పెద్దగా ఆశ చూపకండి, అటువంటి గట్టి ప్రయత్నం చేయకండి. ఆన్ సైట్ ప్రయత్నం కూడా మీకు అంతగా లేదు అనే విషయాన్ని గమనించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. వస్తు వాహన సౌలభ్యం ఉంటుంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, ఫస్ట్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయండి. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతత, ఆనందయుగాన్ని పొందుకుంటారు. కాస్త హనుమాన్ చాలీసా పాలన ఎక్కువగా చేయండి, శత్రునాశనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి రోజు సామాన్యుని ఫలితాలు చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా వైవాహిక జీవన ఆనందం, ప్రేయసి ప్రియులమ సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంత దాంపత్య జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, పట్టుదలతో అనుకున్నది సాధించేటువంటి స్థితి మీకు చాలా బలం కనబడుతోంది. ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆధ్యాత్మిక చింతన, గృహయోగం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరణం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువు లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సోదరిమణితో, సోదరులతో అనుకూలత, అనుబంధాలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి అభివృద్ధి, ఆనంద యోగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో, విదేశాల్లో కూడా మంచి అనుకూలత, ధనయోగం, ఆనంద యోగం అని చెప్పుకోవచ్చు. రుణ విమోచనం బాగా కనబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీకు చాలా మంచి శుభయోజు చెప్పవచ్చు. వీరికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రశాంతత, ధైర్యము, స్థైర్యము, ధనలాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆత్మస్థైర్యం, సోదర మైత్రి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, శుభవార్తా శ్రవణము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చిల్లవారి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి బలంగా కనబడుతోంది. వస్తు వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆనంద యోగం, ప్రేయసి పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో మంచి లాభాలు ఉన్నాయి. మనో అభీష్ట సిద్ధి పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా శుభయోగాలే కనబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, ధనగనక వస్తువాన ప్రాప్తి, శుభవార్తా శ్రవణం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, పొలము లాభం, సోదరుల మధ్య మైత్రి, వివాదాలన్నీ పరిష్కరించబడడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, మంచి పట్టుదల, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్కి కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. చాలా మంచి అనుకూలమైనటువంటి ధనకనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నది శుభయోగంగా, ఆనందమయంగా కనబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారికి చిన్న చిన్న సమస్యల్ని అధిగమించే అవకాశం ఉంది. తప్పకుండా మీకు ఈరోజు మంచి శుభగడియలే. కాకపోతే మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. పితృవర్గ సంబంధ వ్యక్తుల నుంచి దుర్వార్త శ్రవణం కనబడుతోంది. అదొక్కటి తేడా. బట్ ఒకటి మంచి, ఒకటి చిన్న చెడు వార్త జరిగే అవకాశం ఉంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే రెండోది, మీరు అనవసర ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలు, అర్ధరాత్రి ప్రయాణాలు ఇవి చేయకండి. కొద్దిగా అది అవాయిడ్ చేసుకుంటే మీకు శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యము, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వ్యాపారపరంగా అభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన శుభయోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి ఉంది. వ్యాపారపరంగా మంచి కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతాంగాలకి పూలు పలుకు పండించే అభివృద్ధి, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే శుభయోగాలు కనబడుతున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి బలంగా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అభివృద్ధి, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్యపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకండి, అది మంచిది కాదు. బట్ పర్వాలేదు, ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సోదరులతో మైత్రి, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, మంచి ప్రశాంతమైనటువంటి శుభ జీవనాన్ని పొందుకుంటారు. కళాకారులకు క్రీడల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగ లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, అనుకూలమైనటువంటి ధనయోగము, ఆస్తి పంపకాలు, కోర్టు బదులు సమసిపోవడం, విదేశాల్లో, స్వదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధిని పొందుకునే అవకాశం. అలాగే వ్యాపార పరంగా మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో పరిపూర్ణత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి అనుకూలత, ఆనంద యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకు పండించే అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, కళాకారులకు క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, బంధుమిత్రులతో ఆనంద యోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా కాస్త అనుకూలత, అనుబంధాలు బాగా ఉన్నాయి. వ్యాపారపరంగా, వృత్తిపరంగా అనుకూలతలు, జీవిత భాగస్వామితో, సోదరులతో, మిత్రులతో అనుబంధాలు బాగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపారాత్మక స్థితి మీకు చాలా బాగుంది. వ్యాపార భాగస్వామి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, సోదరుల వల్ల విదేశీయానం కూడా అనుకూలంగా కనబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు, మెచ్యూరిటీ వీసా క్లిక్ అవ్వడం, ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.